Hi Prakash sir, హలో. happy to be with you again. షూర్. అండ్ ఈరోజు ఏ బుక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను? Sir, ఈ బుక్ మీరే సజెస్ట్ చేశారు couple of years ago. It's a book called Good to Great by Jim Collins. అవును. So 4-5 years ago, all the మీ దగ్గర పనిచేసే వాళ్ళందరికి సజెస్ట్ చేశారు చదవమని. So we read it back then. I've changed my company, like 3 years అవుతుంది. I've joined an MNC. అక్కడ కూడా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో బోర్డ్ మీటింగ్స్ లో అక్కడో ఇక్కడో ఈ బుక్ గురించి వస్తూ ఉంటది. ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ బుక్. అండ్ ఈవెన్ నౌ వెన్ ఐ గో టు సమ్ ప్లేసెస్, ఈవెన్ ఇన్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఆల్సో, ఈ బుక్ అంటే వన్ ఆఫ్ ద, ఇది డెఫినెట్లీ దిస్ విల్ బీ దర్. అంటే గుడ్ టు గ్రేట్ అనేది ఉండాల్సిందే, ఎనీ బుక్ స్టోర్, ఎనీ లాంచ్ ఆర్ ఎనీథింగ్. సో ఇది అసలు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద కల్ట్ ఆఫ్ దిస్ బుక్ సార్? ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇది? ఈ బుక్ వచ్చి ఆల్మోస్ట్ ఇంకా సిల్వర్ జూబ్లీ అవుతుంది అనుకుంటా నెక్స్ట్ ఇయర్. 2001లో వచ్చింది ఇది. అండ్ ఇట్ హెస్ ఆల్రెడీ సోల్డ్ సంథింగ్ లైక్ 4 million కాపీస్. ఇట్స్ బిన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు మెనీ లాంగ్వేజెస్. అండ్ మేనేజ్మెంట్ వరల్డ్లో దీనికి ఒక కల్ట్ స్టేటస్ ఉంది. బికాస్ ఇట్ డిస్కసెస్ అబౌట్ కంపెనీస్ విచ్ హెవ్ బికమ్ గ్రేట్. సో గుడ్ కావడం ఒక ఎత్తు. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం చాలా స్టార్టప్ వరల్డ్ ఉన్నది, అది యూనికార్న్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. అండ్ చాలా కంపెనీస్ ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్తాయి, అంటే ఒక పీక్, ఒక సమ్ గోల్ అచీవ్ అవుతాయి, మంచి స్టేటస్ వస్తుంది, విజిబిలిటీ, లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, గ్రేట్ రెవెన్యూస్. కానీ గ్రేట్ అనే అంటే ఫార్చ్యూన్ 500 కావడము లేకపోతే ఇంకో నెక్స్ట్ లెవెల్కి పోవడం ఆగిపోతుంది. దీన్నే అతను ఆయన ఫస్ట్ చాప్టర్లోనే డిస్కస్ చేస్తాడు. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గ్రేట్ అంటాడు. మనకు పర్సనల్ లైఫ్లో కూడా ఎట్లయితే కాంప్లసెన్సీ వస్తుందో కంపెనీస్ కూడా వాటికి కాంప్లసెన్సీ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు యంగ్స్టర్స్ ఐ మీన్ దే స్టడీ సమ్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్, ఒక మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళి 2-3 ఏళ్ల తర్వాత అది మర్చిపోతారు. ఐ మీన్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దాట్. నాట్ మెనీ పీపుల్ థింక్ ఆఫ్ అపింగ్ దేర్ స్కిల్స్. సో జనరల్గా 3 ఏళ్ళ తర్వాత MBA చేస్తే ఇట్ విల్ హెల్ప్ యువర్ క్యారియర్. అది మర్చిపోవడమా, ఎందుకు బాగానే ఉన్నాం కదా, సుఖంగానే ఉన్నాం కదా అనే దగ్గరికి స్టక్ అయిపోతారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నువ్వు 3 ఏళ్ల క్రితం చదివావు. ఐ నో యూ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఆల్సో. 9 చాప్టర్లు ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ చాప్టర్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ వాట్ యూ రిమెంబర్ వెరీ వెల్? సార్, మై ఫేవరెట్ చాప్టర్, నాకు తెలిసి ఈ బుక్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా హెడ్జ్ హాగ్ కాన్సెప్ట్ ఒకటి మర్చిపోరు సార్. అది అంటే ద వే దట్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్ నాకు అర్థమైంది. ఐ విల్ జస్ట్ షేర్ ఇట్ విత్ యూ ఇన్ అ ఫ్యూ వర్డ్స్. సో ఫాక్స్ వర్సెస్ హెడ్జ్ హాగ్. సో ఎ ఫాక్స్ నోస్ మెనీ థింగ్స్, అంటే అన్ని విషయాలు దానికి బాగా తెలుసు, కొంచెం తెలుసు. బట్ హెడ్జ్ హాగ్ నోస్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ హౌ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. సో అదొక్క స్ట్రాటజీ, అది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తుంది అండ్ ఇట్ బికమ్స్ ది బెస్ట్ ఎట్ ఇట్. Whereas on the other hand, Fox focuses on everything and learns very little about everything. So this is one of my favorite concepts. అంటే దాంట్లోంచి చెప్తాడనమాట, హెడ్జ్ హాగ్ అంటే హౌ ఇట్ డిఫెండ్స్ ఇట్స్, హౌ ఇట్ సర్వైవ్స్. సో టేకింగ్ ఇట్ టు ద బిజినెస్ వరల్డ్, సో వాట్ యు ఆర్ రియలీ గుడ్ అట్, వాట్ ఈస్ యువర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ హౌ కెన్ యూ కంబైన్ దీస్ టూ. ఈ రెండింటిని కంబైన్ చేసి ఎట్లా రెవెన్యూస్ని మనం డ్రైవ్ చేయొచ్చు, దేంట్లో మీరు నిష్ణాతులు, దేంట్లో మీరు అందరికంటే బెటర్, వీటిని ఈ 2 స్ట్రెంగ్స్ని యూజ్ చేసి మీరు కంపెనీ రెవెన్యూస్ని ఎట్లా డ్రైవ్ పెంచుకోగలుగుతారు. ఇంకొకటి, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఐ మీన్ ఇట్ ఈస్ చాప్టర్ 2 యాక్చువల్గా, మీరు జంప్ అయ్యారు. సో విచ్ ఇస్ దాట్? Is it level 5 leadership, sir? Yes, you got it. That is also one of my so level 4 and level 5 లో సార్ నాకు దెర్ వాజ్ అంటే పైకి చూడడానికి పెద్ద డిఫరెన్స్ కనబడదు. సో లెవెల్ 4 లీడర్స్ ఆర్ క్యారిస్మాటిక్ అండ్ దే డ్రైవ్ ద కంపెనీ ఇన్ రియలీ గుడ్ ఫ్యాషన్ అండ్ కంపెనీ కీప్స్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్ దే లీడర్షిప్, ఇవన్నీ ఉంటాయి. లెవెల్ 5 లీడర్షిప్కి వచ్చినప్పుడు ఈవెన్ అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ థింగ్ ఇస్ క్యారిస్మాటిక్, ఇవన్నీ ఉండవు. బట్ దెన్ the way they drive the company versus how level 4 leader drives the company lo oka difference enti anante the moment a level 4 leader leaves the company everything starts crashing. Ante they have not made a pipeline, they have not ante vere vallanu leaders ga tayar cheyaledu, absolutely groom cheyaledu. level 5 leadership antene humility first. తను సింపుల్ గా ఉండాలి, హంబుల్ గా ఉండాలి. yes. అండ్ తను
అంటే పీపుల్ ఫస్ట్ అంటాడు, అంటే ఎగ్జాక్ట్లీ. తనకంటే అంటే సరైన వాళ్ళని రిక్రూట్ చేయడం అండ్ వాళ్ళను ట్రైన్ చేయడం, కంపెనీలోకి ఇంటిగ్రేట్ చేయడం, వాళ్ళతోటి అన్ని చేయించడం అన్నమాట. వాళ్ళని ముందు పెడతారు, ఈయన ఒక మెంటర్ లాగా వెనకాల ఉంటారు. అంటే ఆయనకు ఆర్గనైజేషనల్ విల్ ఉంటుంది, తర్వాత గ్రేట్ హ్యూమిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు నేను చేశానని చెప్పడం కాదు, అవును, నా బాయ్స్ చేశారు అని. కరెక్ట్. దాంట్లోనే సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉండదు. దీనికి ఎక్స్టెన్షన్ అభిలాష్ ఫస్ట్ హూ దెన్ వాట్ అనే చాప్టర్ ఉంటుంది అనమాట. దీని తర్వాత అంటే లెవెల్ 5 లీడర్షిప్ లాంటిది. కంపెనీ కూడా అదే లైన్స్ లో ఆలోచిస్తే కంపెనీలో ఎవరున్నారు అనేది ముఖ్యం. ఓకే, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ మొరేల్ ఎట్లా ఉంది, వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్గనైజేషనల్ వాల్యూస్ కి వాళ్ళు సరిపోతారా, మనం ఏం చేద్దామన్నది తర్వాత. ఓకే, యుద్ధం ఎప్పుడు వస్తుందో అది వేరే విషయం, కానీ సైనికులు అనేవాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదా, వాళ్ళకు దృఢత్వం ఉందా మానసికంగా శారీరకంగా, ఇవన్నీ కూడా. అంటే ఈ బుక్ లో మనకు మేజర్ గా అర్థమయ్యేది అంతా కూడా ఏ ఆర్గనైజేషన్ కి కూడా వేరేవన్నీ సమకూర్చుకోవచ్చు. మీరు డబ్బు వస్తుంది, లేకపోతే రిసోర్సెస్, దెన్ స్కిల్ఫుల్ పీపుల్ రావచ్చు, కానీ మేజర్గా లీడర్షిప్ అంటే ఆ మనసు అందులో ఉండి టోటల్గా ఒక లైన్లో థింక్ చేసేవాళ్ళు. అంటే ఓవరాల్గా పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఈరోజు ఆర్గనైజేషన్లో కింది మెట్లో ఉండొచ్చు, తర్వాత లీడర్స్ కావచ్చు. ఎవ్రీబడి హ్యాస్ టు బికమ్ లీడర్. అవును, తర్వాత ఓకే. సో ఏ ఆర్గనైజేషన్ కైనా పట్టుకొమ్మలు అంటారు, లేకపోతే మూల స్తంభాలు అంటారు, అది పీపులే అనేది. ఇది ఇప్పుడు లెవెల్ 5 లీడర్షిప్ చాప్టర్ తోటి ఫస్ట్ హూ అనే దాంతో కూడా ఆయన చెప్తారు. తర్వాత నాకు పర్సనల్ గా నచ్చిన చాప్టర్ ఏంటంటే స్టాక్డేల్ పారాడాక్స్. సో బ్రూటల్ ఫ్యాక్ట్స్ ని ఫేస్ చేయడం అనమాట. కంపెనీలో ఏ కంపెనీ అయినా కానీ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, అండ్ వితర్కమైన పరిస్థితుల్లో మనం ఎట్లా వీటిని ఫేస్ చేస్తాం. ఈ వర్డ్ ఎలా ఎందుకు వచ్చిందంటే స్టాక్డేల్ పారాడాక్స్ అనేది. స్టాక్డేల్ అనే ఒక జనరల్ ఉండేవాడు వియత్నాంలో, అమెరికన్. సో ఆయన ప్రిజనర్ ఆఫ్ వార్ ఉండేవాడు అనమాట. సో ఆయన థియరీ ఏంటంటే చాలా మంది ఎప్పుడైతే నువ్వు ప్రిజనర్ ఆఫ్ వార్ అయ్యావో, నేను ఎప్పుడు రిలీజ్ చేస్తారో, నేను ఉంచుతారో, ఐ మీన్ యూ మైట్ బి కిల్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అలాంటి చాలా డిప్రెసింగ్ అట్మాస్ఫియర్లో ఒక లాంటి వాళ్ళు ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఐదర్ డిప్రెస్ అయ్యి అక్కడే కొలాప్స్ అవుతారు, లేకపోతే లేనిపోని ఆశలు, అంటే అరే ఇదేమి ప్రాబ్లం, మనం వచ్చేస్తాంలే బయటికి అది అని, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఫాల్స్ వరల్డ్ లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటాడు అనమాట, చాలా మంది క్రిస్మస్ కల్లా మనం ఇంటికి వెళ్ళిపోతాం, విల్ మీట్ అవర్ ఫ్యామిలీ అనే దాంట్లో ఉంటారు. కానీ ఆయన ఏమంటాడంటే అలాంటి మైండ్ సెట్ ఉంటే ఆ క్రిస్మస్ వచ్చేటప్పటికి మిమ్మల్ని రిలీజ్ చేయలేదనుకో, దెన్ డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. సో యూ కాంట్ ఫేస్ సచ్ ఏ సిచ్యువేషన్. సో స్టాక్డేల్ ఏం చేసేవాడంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏం చెప్పేవాడంటే, రియాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు, కానీ ఇప్పుడు ఒకసారి వస్తామేమో, కానీ రోజు వారీగా మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కొందాం, మనం మానసికంగా దృఢంగా ఉందాం, ఉట్టి ఆశల్లో మనం బతకద్దు అనేది ఆయన ఫిలాసఫీ. సో ఇట్లానే ఇంకొక 3-4 చాప్టర్స్ ఉన్నాయి. టెక్నాలజీ తోటి ఎట్లా అబ్రెస్ట్ ఉండాలి. సో ఓవరాల్ గా 9 చాప్టర్స్, మనం 4-5 చాప్టర్స్ కవర్ చేసాం. అండ్ దే ఆర్ వెరీ సింపుల్ టు రీడ్. చాలా ఎవరైనా చదవచ్చు. అండ్ కార్పొరేట్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళకి చాలా దిల్ గెట్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఎట్లా మనం లెవెల్ 1 లో ఉండొచ్చు, మీరు క్విక్ గా లెవెల్ 5కి ఎలా వెళ్ళాలనేది నేర్చుకోవచ్చు. దెన్ హెడ్జ్ హాగ్ లాగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. దెన్ గుడ్ టు గ్రేట్, ఈ బుక్ మనం కార్పొరేట్ వరల్డ్ కే పరిమితమా మరి అంటే? ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. సో ఇస్ ఇట్ అంటే రెస్ట్రిక్టెడ్ టు ద కార్పొరేట్ వరల్డ్, ఆర్ మనం అది పర్సనల్ గా అప్లై చేసుకోవాలి అని అంటే హౌ టు గో అబౌట్ ఇట్? అంటే ఇఫ్ యూ కెన్ స్పీక్ టు అస్ అబౌట్ దట్. ఇది ఇంకొక మీకు తెలిసే ఉంటుంది, సెల్ఫ్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎవరు మీకు చెప్పరు, మీకు మీరే లీడర్ కావాలి. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉంది, నౌ యూ మస్ట్ బి అరౌండ్ 30+. సో
మీ ఇమీడియట్ ఫ్యామిలీలో యూ టు ప్లే లీడర్షిప్ లీడర్షిప్ రోల్ ఓకే సో మన ఇమీడియట్ సొసైటీ ఉంటది లేకపోతే మనం గ్రో కావాలన్నా ఇప్పుడు ఈ బుక్ అంతా ఏముంటుంది ఒక కంపెనీ గుడ్ నుంచి గ్రేట్ ఎట్లా కావాలి ఇప్పుడు అందరు కూడా ఐ మీన్ మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ టుడే లైక్ పీపుల్ లైక్ యూ ఒక 7-8 years ఆఫ్ కార్పొరేట్ లైఫ్ గుడ్ దాకా వచ్చారు గ్రేట్ ఎట్లా అవుతారు అక్కడ నుంచి ఓకే సో ఎలా ఇవి నేర్చుకోవాలి అంటే ఒక హెడ్ షాగ్ లాగా మీ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏంది వాట్ యూఆర్ గుడ్ అట్ ఎట్లా దెన్ మీరు ఇప్పుడు లెవెల్ 1 లెవెల్ 2 లో ఉంటే మీరు లెవెల్ 5 కి ఎట్లా వెళ్తారు అంటే ఒక కంపెనీని ఎలా అయితే బెటర్ చేయాలనేది ఈ బుక్ ఉద్దేశం అంటే మోడరేట్ కంపెనీస్ హౌ కెన్ దే బికమ్ గ్రేట్ కంపెనీస్ సో మనిషి కానీ ఒక కంపెనీ కానీ ఇఫ్ యూ వాంట్స్ టు గ్రో అప్ ఇన్ లైఫ్ సో ఐ మీన్ బేసికల్లీ ఎవ్రీథింగ్ మనం దీంట్లో బుక్ లో డిస్కస్ చేసింది మనం దీనికి ట్రాన్స్లేట్ చేయొచ్చు అయితే ఫస్ట్ గుడ్ ఇస్ ద బిగ్ ఎనిమీ ఆఫ్ గ్రేట్ అన్నట్టు మనం ఈ పొజిషన్ లో హ్యాపీగానే ఉన్నాం యూ మస్ట్ బి సీనియర్ మేనేజర్ ఆర్ సీనియర్ మేనేజర్ ఇన్ యువర్ కంపెనీ అక్కడే ఇది కాదు కదా నువ్వు యూ టు బికమ్ CEO ఆఫ్ ఎ కంపెనీ నువ్వు ఇక్కడ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాంప్లసెన్సీ ఇట్లాంటిది వచ్చేసిందంటే అబ్బా మనకేంట్లే మంచిగానే ఇప్పుడు అన్విల్లింగ్నెస్ టు అంటే యుల్ నాట్ లెర్న్ యుల్ నాట్ బికమ్ గ్రేట్ కరెక్ట్ సో ఇట్స్ వెరీ ఫైన్ బుక్ ఇందులో గుడ్ టు గ్రేట్ ఎన్ని కంపెనీస్ అయ్యాయి అనేవి ఒక కొన్ని పేర్లు కూడా తను డిస్కస్ చేస్తారు ఈ బుక్ లో రాసిన కంపెనీలు ఈ రోజు కూడా కొన్ని కంపెనీలు ఇంకా టాప్ లోనే ఉన్నాయి లైక్ న్యూకర్ స్టీల్ ఆబర్ట్ ల్యాబ్స్ వెల్స్ ఫార్గో ఇట్స్ ఎ కల్ట్ బుక్ అండ్ మస్ట్ రీడ్ సో నెక్స్ట్ టైం విల్ మీట్ అండ్ డిస్కస్ some other good book. Definitely, sir. Thank you for your time. Yeah, thanks for coming. Thank you, sir.